రండి, ఈ రాత్రికాల సమయంలో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక మాట చూద్దాం. రండి, మత్తయి సువార్త 11వ ఒక మాట రాయబడుతూ వచ్చింది. 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయము మనం చూసినట్లయితే 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచూను వచ్చును గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని, సుంకరులకును పాపులకు స్నేహితుడని వారు అనుచున్నారు. అయినను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందినని. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. యేసు ప్రభు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. యేసు ప్రభు వారు ఒక మాటలో చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది అనేక రకాలు అంటున్నారు. కానీ పాపుల ఎడల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశము, లేదా పాపుల ఎడల యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. అర్థమైందండి? పాపుల ఎడల యేసుక్రీస్తు ప్రభువారు ఎలా ఉన్నాడు అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతాను, సాయం చేయండి. దాసుడి కన్నా యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాల కన్నా యజమానురాల వైపు చూస్తున్నట్లు మాకు మీ వైపు వీక్షిస్తున్న సహాయం అనుగ్రహించండి. కొన్ని మాటలు ధ్యానిస్తున్న ఈ మాటలు ఎంతో అమూల్యమైనగా విలువైనగా ఉంచండి. మా జీవితాలకు అవసరమైన రీతిలో మీరు పలికించండి. దేవా, పాపుల ఎడల మీరు ఎలా ఉన్నారో అవి మేము గుర్తించుకుని మాలో ఉన్న పాపను మేము ఒప్పుకున్నప్పుడు ప్రభా, మా ఎడల మీరు ఎన్నో అద్భుతాలు చేస్తారు. వాటిని మేము గుర్తెరిగే వారుగా సిద్ధపరచండి. ఈ వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, వాక్య పెరుగులో మమ్మల్ని నడిపించమని, నీ దాసుని ఎలీషాన్ని మమ్మల్ని మీ యొక్క రెడీ పలికి ఈ మధ్యలోకి నడిపించారు, ఈ ప్రాంతం మధ్యలోకి నడిపించారు. వందనాలు. సరిపోయేటటువంటి కోడికంతో వాక్యం అంతా దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ముందున్న సమయం దీవించమని, పచ్చళ్ళు తోడుగుండమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, బైబిల్లో ఒక మాట రాయబడుతూ వచ్చింది. యేసుక్రీస్తు ప్రభువారు పాపుల ఎడల యేసు ప్రభువారి యొక్క ఉద్దేశము, లేదా పాపులతో ఆయనకున్న సన్నిహితమైనటువంటి సంబంధం ఏంటి అని మనం కొన్ని విషయాలు చూడొచ్చు. లేదా పాపుల ఎడల యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిలో మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. పాపుల ఎడల యేసు ప్రభువారి యొక్క ఉద్దేశం ఏంటి? రండి, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే లూకాసు వార్త 15వ అధ్యాయం, లూకాసు వార్త 15వ అధ్యాయము 2వ వచనం, మొదటి 2 వచనాలు. లూకాసు వార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణిగిరి. కాబట్టి మొదటి మాటను మనం చూస్తున్నాం. పాపుల ఎడల దేవుని ఉద్దేశం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ఉద్దేశం ఏంటంటే పాపుల్ని చేర్చుకోవటం ఆయన ఉద్దేశం. పాపుల ఎడల ఆయన ఉద్దేశం ఏంటండి? పాపుల్ని చేర్చుకోవటం. అంటే ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో, ఎవరైతే పాపంలో జీవిస్తూ వస్తున్నారో, ఎవరైతే పాపులుగా ఉంటూ వస్తున్నారో, ఎవరైతే పాప జీవితాన్ని కలిగి ఉంటున్నారో అలాంటి వారిని ఆయన దగ్గరకు చేర్చుకోవటమే ఆయన ఉద్దేశం. ఒక పాపం చేసే వ్యక్తుల్ని, ఒక పాపంలో జీవించేటటువంటి వ్యక్తుల్ని, పాపపు జీవితం కలిగిన వారిని ఆయన తన దగ్గర తీసుకుని తనలో చేర్చుకోవటమే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈరోజు మనం చూస్తూ వస్తాం, లోకంలో ఎంతోమంది ఉంటూ వస్తారు. మనం పాపుల్ని మన దగ్గర చేర్చుకోవడానికి మనం ఇష్టపడతామా? ఇష్టపడం. కానీ మన దగ్గరికి ఒక పాపం చేసిన వారు కానీ, ఒక పాపంలో ఉన్నవారిని కానీ మన దగ్గరికి మనం చేర్చుకోవడానికి ఇష్టపడం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడేంటప్పటికీ ఈ లోకానికి నరవతారుగా వచ్చి, అంటే పాపుల ఎడల దేవుని ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరకు చేర్చుకోవటం ఆయన ఉద్దేశం. అంటే ఈ లోకంలో పాపులందరినీ కూడా అందరూ ద్వేషిస్తారు, అందరూ కాదంటారు, అందరూ అసహించుకుంటారు, అందరూ వద్దంటారు, పాపుల్ని దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎవరూ కూడా చేయని గొప్ప పని ఆయన చేస్తున్నాడు. ఒక పాపంలో ఉండే వ్యక్తి
తన నోటి ద్వారా, తన క్రియల ద్వారా, తన ఆలోచన ద్వారా, తన మాటల ద్వారా, తన క్రియాపూర్వకమైన జీవితం ద్వారా, అంటే ఒక క్రైస్తవుడు, క్రైస్తవుడు కాదు, ఒక మనుషుడు ఏదైతే పాపంలో పడిపోతున్నాడో ఆ పాపంలో పడిపోయే మనుషుణ్ణి తన దగ్గరకు చేర్చుకోవడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడు? చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ప్రతి మనిషి ఎడల, అంటే ప్రతి పాపంలో జీవించే మానవుడి ఎడల, ప్రతి పాపంలో ఉంటున్న మానవుడి ఎడల, ఒక వ్యక్తి పాపంలో జీవిస్తున్న ప్రతి మానవుడి ఎడల, అంటే పాప జీవితం కలిగినటువంటి మనుషుడి ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే అతన్ని చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఈ లోకంలో ఎవరో కూడా పాపంలో జీవించే వాడిని దగ్గర చేర్చుకోరు, కానీ యేసు ప్రభు వారు మాత్రమే చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే దానిలో ఆయన యొక్క ప్రేమ కనపడుతుంది. అక్కడ యేసు ప్రభు వారు ఒక పాపిని ఎలా ప్రేమిస్తున్నాడు, ఈ పాపుల్నే ఆయన దగ్గర చేర్చుకున్నాడు. ఈ చేర్చుకున్న వారి పాపాన్ని భరించడం కొరకు ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అంటే ఎవరినైతే తన దగ్గర చేర్చుకున్నాడో, ఎవరినైతే తన దగ్గర తీసుకుంటూ వచ్చాడో, ఎవరినైతే తనకు సమీపంగా తీసుకుంటూ వచ్చాడో వారిని, అంటే ఎవరినైతే, ఏ పాపులనైతే తన దగ్గర చేర్చుకున్నాడో ఆ పాపం చేసినటువంటి మనుషుల యొక్క పాపాలు ఎవరిని చేర్చుకున్నాడో వారి పాపాలన్నిటిని కూడా తీసేయటానికి ఆయన కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన మరణ భూస్థాపన ద్వారా, ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా, ఆయన మరణం యొక్క విధానం చూడగా, ఆయన మరణం పొందినందున, ఆయన మరణం పొందటం ద్వారా తన దగ్గరికి ఏ పాపులైతే ప్రభు చేర్చుకున్నాడో వారికి ఏం చేస్తూ వచ్చాడండి? వారి జీవితాల్లో రక్షణ ఇస్తూ వచ్చాడు. పాపుల్ని తన దగ్గర చేర్చుకున్నాడు, వారి జీవితాలు మార్చాడు. అంటే వారి పాపాల కొరకు యేసుప్రభు కలువరిశిల్లో చనిపోయాడు. అంటే ఒక పాపిని యేసుప్రభు వారు ఎంతగా ప్రేమించాడంటే ఆ పాపిలో ఉన్న పాపాల కొరకు తాను చనిపోవడానికి కూడా ఇష్టపడుతున్నాడు. అంటే యేసుప్రభు వారిలో అంత గొప్ప ప్రేమ ఉంది. ఏముందండి? అంత గొప్ప ప్రేమ. ఎలాంటి ప్రేమ అది? పాపుల్ని దగ్గర చేర్చుకుంటున్నాడు. పాపుని దగ్గర చేర్చుకోవడం కాదు, ఆ పాపుల కొరకు ప్రాణం కూడా పెడుతున్నాడు. యేసుప్రభు అంటాడు, ఇది అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తము. అనేకుల పాపంలో కొరకు చిందించబడుతున్న నిబంధన రక్తం. అంటే అర్థం ఏంటి? అంటే ఎవరైతే పాపలు ఉండారో వారిని ఆయన దగ్గర చేర్చుకున్నాడు. అంటే ఎవరైతే పాపలు ఉండారో, ఎవరినైతే దగ్గర చేర్చుకున్నాడో వాళ్ళ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అంటే పాపుల యెడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఏంటి ఆ ఉద్దేశం? పాపుల్ని దగ్గర చేర్చుకోవటం. ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ఆలోచన, ప్రభు యొక్క ప్రణాళిక ఏంటంటే ఎవరైతే పాపలు ఉండారో వాళ్ళని ఆయన దగ్గర చేర్చుకోవటమే. ఒక పాపంలో జీవిస్తున్న వ్యక్తిని ఆయన దగ్గర చేర్చుకుంటున్నాడు. చేర్చుకుని ఏం చేశాడు? ఎవరైతే పాపులు యేసు ప్రభు దగ్గర చేర్చబడ్డారో వాళ్ళ కొరకు యేసు ప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది మొదటిది. అంటే పాపిని తన దగ్గర చేర్చుకుని, ఏ పాపిని తన దగ్గర చేర్చుకున్నాడో ఆ పాపంలో జీవించిన పాపాత్ముడైన మానవుడి కొరకు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. అంటే తన దగ్గరకు చేర్చుకున్న పాపంలో జీవిస్తున్న మనుషుల కొరకు, ఏ మనుషులైతే పాపంలో జీవిస్తున్నా వారిని తన దగ్గర చేర్చుకున్నాడు కాబట్టి ఆ మనుషుల కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఇక్కడ పాపుల యెడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన దగ్గరకు తీర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. ఒక పాపంలో ఉండే వ్యక్తిని దగ్గరకు తీర్చుకుని ఆ పాపంలో ఉండే వ్యక్తి జీవితం మార్చాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. రెండోదిగా చూసినట్టయితే రండి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. రెండవ మాటలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. అనేక పర్యాయములు అనేక ప్రాంతంలో కూడా మనం చూస్తూ వస్తాం. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా మత్తయి సువార్త, రెండోదిగా పాపుల యెడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మనిషి కుమారుడు తినుచు త్రాగుచు వచ్చను గనుక ఇదిగో వీడు తిండిపోతూ మద్యపాని సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. కాబట్టి రెండోదిగా చూస్తున్నట్టయితే పాపుల యెడల ప్రభు యొక్క ఉద్దేశం, మొదటిగా పాపుల్ని దగ్గరకు తీర్చుకోవడం ప్రభు ఉద్దేశం. ఏ పాపుల్ని అయితే దగ్గర తీసుకుంటున్నాడో ఆ పాపంలో జీవించిన వారి కొరకు ప్రాణం పెడుతున్నాడు, చనిపోయి తిరిగి లెగుస్తున్నాడు. అంటే తన దగ్గరకు తీసుకున్న వారిని, తన దగ్గరికి పిలుచుకున్న వారి కొరకు, వారిలో పాపాలు ఉన్నాయి కాబట్టి ఆ పాపాల కొరకు యేసు ప్రభు చనిపోయి తిరిగి లేస్తున్నాడు. తర్వాత వారి పాపాలన్నీ కూడా తీసేస్తున్నాడు. రెండోదిగా చూడగా పాపుల యెడల ప్రభు ఉద్దేశం ఏంటంటే పాపుల్ని మొదటగా దగ్గర తెచ్చుకుంటున్నాడు, రెండోదిగా వారికి స్నేహితుడిగా ఉంటున్నాడు. ఎలా ఉంటున్నాడండి? స్నేహితుడిగా. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 14-15 వచనాలు. నేను మీకు ఆజ్ఞాపించే వాటిని చేసిన యెడల మీరు నాకు స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు దాన్ని నెరగడు గనుక
ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఏమంటున్నాడండి? స్నేహితులు. ఎవరిని స్నేహితులుగా చేసుకున్నాడు? పాపంలో జీవించిన వారు. అంటే ఎవరైతే పాపంలో జీవించారో వాళ్ళు దాసులు. దేనికి దాసులు? పాపానికి మనం దాసులం. దేనికి దాసులం అండి? పాపానికి. అంటే మానవుని యొక్క జీవితం చూడగా, మానవుని యొక్క క్రైస్తవ జీవితం విశ్వాస జీవితం అని కాదు, కానీ లోకంలో ఉన్నటువంటి మానవుని యొక్క జీవితం, క్రైస్తవ జీవితం అనేది నేను చెప్పలేదు, కానీ లోకంలో ఉన్న మానవుని యొక్క జీవితం చూడగా పాపానికి దాసుడు. అంటే ఏ పాపం అయితే చేయకూడదు అదే చేస్తాం. ఇప్పుడు బీడీ కాలవకూడదు, అదే కాలుస్తాం. చుట్ట కాలకూడదు, అదే కాలుస్తాం. సిగరెట్ తాగకూడదు, అదే తాగుతాం. వస్తా ఉండమ్మా, ఎందుకు కంగారు పడతా. తర్వాత కళ్ళు తాగకూడదు, తాగుతాం. ముందు తాగకూడదు, తాగుతాం. చెడ్డ టీవీలు చూడకూడదు, సినిమాలు చూడకూడదు, చూస్తాం. సీరియల్ చూడకూడదు, చూస్తాం. ఫోన్లో అపవిత్రమైన చూడకూడదు, చూస్తాం. అపవిత్రమైన మాటలు కూడా మాట్లాడకూడదు, మాట్లాడతాం. మరి వీటన్నిటిని బట్టి ఏంటి? మనం ఎలాంటి వారం? పాపులు అని మనకు బయలుపరచబడుతూ వస్తుంది. పాపానికి మనం దాసులం. ఏది చేయకూడదు అదే చేస్తాం. అబద్ధం ఆడకూడదు, దాన్ని ఆడతాం. ఈ యొక్క సినిమాలు చూడకూడదు, దాన్ని చూస్తాం. టీవీలు చూడకూడదు, దాన్ని చూస్తాం. ఈ యొక్క బీడీ తాగకూడదు, తాగుతాం. సిగరెట్లు కాల్చకూడదు, కాలుస్తాం. ఇంకా మందు తాగకూడదు, తాగుతారు. అంటే ఇవన్నీ ఏంటి? దాసత్వం. అంటే ఈ యొక్క మానవుని యొక్క జీవితం ఏంటంటే పాపానికి మానవుడు దాసుడైపోయాడు. అది చేయలేకుండా ఉండలేకపోతున్నాడు. అంటే ఏదైతే మనం పాపంతో కూడి ఉందో ఇక అది చేయకోకుండా మనం ఆపుకోలేకపోతున్నాం. అర్థమవుతుందండి? ఇప్పుడు చూడండి, అబద్ధము ఒక పాపం. అబద్ధం ఆడకుండా ఉండలేకపోతున్నావా? ఉంటావా? ఉండలేమా? ఉంటావా? ఎట్లయినా అబద్ధం ఆడుతూ ఉంటారు. అంటే అర్థం ఏంటి? దానికి దాసులం అయిపోయాం. అది అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ దానికి దాసులం అయిపోయాం. అంటే అది ఇక అబద్ధం ఆడుకుంటూ వెళ్తున్నాం అంటే దాసత్వం కలిగిన వారు అని అర్థం. మరి అంతే కదా చేసేది. ఒక మోసం చేయకూడదని మోసం చేస్తే తప్పని తెలుసు, కానీ మోసం చేస్తూనే వెళ్తాం. అంటే దాసులం. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది చేయకూడదు అని తెలుసో దానికే మనం దాసులం అయినా. అంటే మనం పాపానికి దాసులం అయినప్పటికీ, పాపంలో జీవిస్తున్నప్పటికీ, పాపానికి దాసులంగా ఉన్నప్పటికీ యేసు ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడండి? దాసులుగా చూస్తల్లా. అరే వీడి పాపం చేశాడు, ఏమే పాపం చేసింది, వీళ్ళు పాపాత్ములు, వీళ్ళ జీవితాలు ఇంతే, వీళ్ళ బ్రతుకులు ఇంతే అని ప్రభు అంటలా. ఓసారి మనం అంటాం, నీ బ్రతుకు ఇంతేరా, నీ బ్రతుకు ఇంతేనమ్మా, నీ జీవితం అంతే, నువ్వు మారో అని మనం అంటాం. కానీ యేసు ప్రభువు యొక్క ఉద్దేశం చూసారా? యేసు ప్రభువు యొక్క ప్రణాళిక ఏంటి తెలుసా? పాపులు ఏళ్ళ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి తెలుసా? ఏంటి ప్రభు యొక్క ఉద్దేశం అంటే, మొదటిగా పాపుల్ని తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ఏ పాపులను అయితే తన దగ్గర చేసుకున్నారో ఆ పాపంలో ఉండవారి పాపులు అందరి కొరకు, వారు చేసిన పాపల కొరకే కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. రెండవదిగా పాపుల్ని తన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. అంటే ఏ పాపులనైతే తన స్నేహితులుగా చేసుకుంటున్నాడో ఆ పాపుల కొరకు ఏం చేస్తున్నాడు? తన ప్రాణాలను పెడుతున్నాడు. అందుకే బైబిల్ రాయబడుతూ వచ్చింది, సామెతలు రాయబడుతూ వచ్చింది, మంచి స్నేహితుడు, నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడు? చెప్పండి. నిజమైన స్నేహితుడు తన స్నేహితుల కొరకు ప్రాణం పెడతాడు. కానీ యేసు ప్రభువు ఎవరు? నిజమైన స్నేహితుడు. మనం నిజమైన వారం కాదులేండి, కానీ ప్రభువే నిజమైన వాడు. అయినా మనం పాపంలో ఉన్నప్పటికీ మనల్ని తన స్నేహితులుగా చేసుకుని, మనల్ని దాసులుగా చూడకోకుండా స్నేహితులుగా చేసుకుని, తనతో పాటు సహపాఠి ఒక విధానాన్ని మనకి ఇస్తున్నాడు. అంటే ఆయనతో పాటు సహపాఠి వారిగా చేస్తున్నాడు. ఆయనకే ధన్యత ఉందో, ఆయనకే మహిమ ఉందో, ఆయనకే ఘనత ఉందో ఆ ఘనతను మనకి ఇస్తున్నాడు. అంటే ఒక పాపిని తన దగ్గర చేర్చుకుని తన పాపలు కూడా చనిపోతున్నాడు, తిరిగి లేస్తున్నాడు. మరలా ఒక పాపిని స్నేహితుడిగా చేసుకుని ఆ పాపి కొరకు ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఏం చేస్తున్నాడు? దాసత్వం నుండి విడిపిస్తున్నాడు. పాపి ఏ దాసత్వంలో ఉన్నాడు? ఒక పాపంలో జీవించే వ్యక్తి, ఒక పాపంలో జీవిస్తున్న వ్యక్తి ఏ పాపానికి దాసుడైపోయాడో ఆ పాపపు దాసత్వం నుండి విడిపించి ఏం చేస్తున్నాడండి? స్నేహితులుగా చేసుకుంటున్నాడు. కాబట్టి మొదటిగా పాపుల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపిని దగ్గరకు తీసుకుంటున్నాడు, తన కొరకు చనిపోయి తిరిగి లేస్తున్నాడు తన పాపాల కొరకు. రెండు, పాపిని తన స్నేహితుడిగా చేసుకుంటున్నాడు. తన స్నేహితుడిగా చేసుకుని ఏం చేస్తున్నాడు? ఆ పాపులు దేనికైతే దాసత్వం ఉండరు, పాపం చేసే వ్యక్తి దేనికైతే దాసుడు అయిపోయి ప్రతిసారి పాపం చేస్తూ వస్తున్నాడు, ఆ పాపపు దాసత్వం నుండి విడిపిస్తున్నాడు. విడిపించి ఏం చేస్తున్నాడు? స్నేహితులుగా చేసుకున్నాడు. అంటే పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే వారిని దగ్గర చేసుకోవాలా, వారిని స్నేహితులుగా చేసుకోవాలి. మూడవదిగా మనం చూసినట్టు పాపుల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే
బైబిల్లో కొన్ని విషయాలు మనం చూడొచ్చు. పాపుల ఎడల మా పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే బైబిల్ ఇంకో మాట రాయబడుతూ వచ్చింది. పాపుల ఎడల ప్రభు ఉద్దేశం ఏంది? ఒకటి, దగ్గరకు తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. రెండు, వారిని స్నేహితులుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. మూడవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజ చాలమ్మా. ఇక్కడ యేసు ప్రభు వారు పాపుల పట్ల ప్రభు యొక్క ఉద్దేశం మొదటిగా ఆయన పాపులను దగ్గర తీర్చుకుంటున్నాడు. రెండు, ఏం చేస్తున్నాడు? పాపుల్ని తన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. మూడు, ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు వారు పాపుల పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపుల్ని రక్షిస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? రక్షిస్తున్నాడు. అంటే పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళని దగ్గర తీసుకోవాలా, వాళ్ళతో స్నేహంగా ఉండాలా. మూడోదిగా వాళ్ళని రక్షిస్తున్నాడు. అంటే ప్రభు యొక్క ఉద్దేశం చూడండి ఎంత గొప్పదో. ఒక పాపంలో జీవించే వ్యక్తి, ఒక పాపపు జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తి, ఒక పాపపు జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి యొక్క పట్ల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఎన్నో మాట ఇది? మూడోదిగా. మొదటిగా పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటి? పాపుల పట్ల ప్రభు ఉద్దేశం పాపులను దగ్గర తీసుకోవడం ఆయన ఉద్దేశం. రెండు, పాపులు స్నేహితులు ఉండటం ఆయన ఉద్దేశం. మూడు, పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే రక్షించడం. అంటే పాపంలో ఉండే వ్యక్తి తన పాపాన్ని బట్టి చనిపోతే దేవునికి ఇష్టం ఉండదు. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, గొర్రెలు ఉండయి, 100 గొర్రెల్లో ఒక గొర్రె దారి తప్పిపోయింది. దారి తప్పిపోయినటువంటి గొర్రె ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో ఏదో ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోయినప్పుడు 99 గొర్రెలు ఉంటాయి కదా మిగతాయి. సరే 99 గొర్రెలు ఉంటాయి కదా, గొర్రె పోతే పోయింది అనుకోవాలా. ఏం చేశాడు? 99 గొర్రెలు జ్ఞాపకం చేసుకుంటూ, సరే ఒక గొర్రె పోయింది, 99 ఉండేలే, వీటిని జ్ఞాపకం చేసుకుందాం అనుకోవట్లా. పోయిన గొర్రెని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏ గొర్రె అయితే పోయిందో ఆ గొర్రెని జ్ఞాపకం చేసుకుని దాని దగ్గరికి వెళ్ళి దాన్ని వెతుక్కుని అది దొరికేంత వరకు వెతుకుతున్నాడు. దొరికిన తర్వాత దాన్ని భుజాల మీద చేసుకుని తీసుకొస్తున్నాడు. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం, ప్రభు యొక్క ప్రణాళిక, ప్రభు యొక్క చిత్తం, ప్రభు యొక్క ఉద్దేశాలు ఏంటంటే పాపిని రక్షించడం ప్రభు ఉద్దేశం. దారి తప్పిపోయిన పాపి, లోకంలో పడిపోయిన పాపి, పాపం జీవితం కలిగినటువంటి పాపి, అంటే దారి తప్పిపోయి పాపం చేస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించడం ప్రభు ఉద్దేశం. రక్షించి ఏం చేస్తున్నాడు? తన భుజాల మీద వేసుకుని వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? తన భుజాల మీద వేసుకున్నాడు. అంటే ఒక పాపుల ఎడల ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటంటే ఒకటి, పాపంలో ఉండవారిని తన దగ్గర చేర్చుకుంటున్నాడు. రెండు, పాపంలో ఉండేవారిని తన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. మూడు, పాపంలో ఉండేవారిని ఏం చేస్తున్నాడు? ఆయన రక్షిస్తున్నాడు. అదే ఆయన ఉద్దేశం. అంటే పాపి తన పాపాన్ని బట్టి చనిపోవడం దేవుని యొక్క ఉద్దేశం కాదు. పాపం చేసే వ్యక్తి తన పాపాన్ని బట్టి చనిపోవడం దేవుని ఉద్దేశం కాదు. పాపంలో ఉండే వ్యక్తి తన పాపాలను బట్టి మరణించడం ప్రభు యొక్క ఉద్దేశం కాదు. ఆ పాపి తన జీవితాన్ని మార్చుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. అందుకే ఎవరైతే పాపంలో జీవిస్తూ వస్తున్నారో, ఎవరైతే పాప జీవితాన్ని కలిగి ఉంటూ వస్తున్నారో, అలాంటి పాపంలో ఉండేవారిని రక్షించడమే ప్రభు యొక్క ఉద్దేశం. పాపుల ఎడల ప్రభు ఉద్దేశం ఏంటి? ఒకటి, వారిని దగ్గర తీర్చుకోవటం. వారికి దగ్గర తీర్చుకున్న వారి పాపాల కొరకు చనిపోయి తిరిగి లేస్తున్నాడు. అంటే ఏ పాపంలో జీవించేవారు, ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళని దగ్గర తీర్చుకుని వారి కొరకు చనిపోతున్నాడు. రెండు, పాపుల్ని తన స్నేహితులుగా చేసుకుని స్నేహితుల కొరకు ప్రాణం పెడుతున్నాడు. మూడోదిగా పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే పాపులను రక్షిస్తున్నాడు. అంటే మరణకరమైన పరిస్థితి నుండి ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? ప్రకటన గ్రంథం ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, తర్వాత అబద్ధికులందరూ అగ్ని కందకములతో మండుగుండంలో పాలు పొందెదరు. ఇది రెండవ మరణం. అంటే ఎక్కడి నుండి తప్పిస్తున్నాడంటే ఈ పాపంలో ఉండే వ్యక్తిని ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు అని అంటే రెండో మరణం నుండి. ఎక్కడి నుండి రక్షిస్తున్నాడండి? రెండో మరణం. అంటే మనిషికి రెండో మరణం ఎక్కడ ఉంది? రెండో మరణం ఉందన్నది మీకు తెలుసా అసలు? రెండో మరణం అంటే ఏంటి? ఒక మరణమేమో ఈ దేహం, ఒక మరణం ఏంటి? ఈ దేహం ఏమైపోయింది? మట్టి నుండి తీయబడింది కాబట్టి మరలా తిరిగి మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇది మొదటి మరణం. రెండో మరణం ఏంటి అని అంటే మన దేహంలో ఉన్న ఆత్మ ఉంది. ఈ ఆత్మ
నరకంలోకి వెళ్ళిపోయి నరకంలో కాలిపోతే దానికి రెండో మరణం. అది రెండో మరణం అంటే అదవుతుందండి. ఈ దేహం ఎటు చనిపోవాల్సిందే. బైబిల్ అంటుంది మన్ను అనేది వెనకటి వల్ల మరలా భూమి చేరుతుందంట. అంటే ఈ దేహం మట్టి నుండి తీయబడింది, మరలా మట్టిలోకి వెళ్ళిపోయింది. ఇది మొదటి మరణం. రెండో మరణం ఏంటి? మన దేహంలో ఉన్న ఆత్మ ఒకటి ఉంది, దానికి మరణం రాకూడదు. దానికి మరణం అంటే ఏంటి? నరకంలో కాలిపోవటమే మరణం. మరణం అంటే ఏంటి? నరకంలో కాలిపోవటం. అంటే ఎవరైతే నరకంలో కాలిపోతారో వాళ్ళు రెండో మరణాన్ని కలిగిన వారని అర్థం. అదే యేసుప్రభు వారు పాపుల ఎడల యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉద్దేశం ఏంటంటే పాపుల్ని దగ్గర తీసుకోవాలా. వారు ఎవరైతే పాపులు ఉన్నారో ఎవరినైతే దగ్గర తీసుకున్నాడో వాళ్ళ కొరకు చనిపోతున్నారు. ఇంకా పాపులకు స్నేహితుడిగా ఉంటున్నాడు. అంటే ఈయన పాపం చేయట్లా, పాపలు ఉండే వారి స్నేహితుడిగా ఉండి వారి పాపాలు తీసేస్తున్నాడు, వారి కొరకు ప్రాణం పెడుతున్నాడు. 3, పాపుల్ని రక్షిస్తున్నాడు. ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? రెండో మరణం నుండి. పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే రెండో మరణం నుండి వారిని రక్షించాలి. రెండో మరణం అంటే ఈ మరణం అందరికీ ఉంది. ఈ దేహానికి ఉన్న మరణం అందరికీ ఉంది. ప్రభువే నరావతారికి లోకానికి వచ్చినప్పుడు, యేసు ప్రభు వారే రక్తమాంసం కలిగి మరలాంటి శరీరాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన సైతమే మరణించడానికి ఇష్టపడ్డాడు. అంటే ఈ దేహం ఎలాంటిదంటే మరణించేది. ఇది మన్నైపోయేది, మట్టి నుండి తీయబడింది. ఈ దేహం మరలా తిరిగి మట్టిలో కలిసిపోయేది. కానీ దేహంలో ఒక ఆత్మ ఉంది, అది నరకానికి వెళ్ళకూడదు. ఆ నరకమే రెండో మరణం. ఆ రెండో మరణం రాకుండా ఉండటానికి ఏం చేస్తున్నాడు? పాపులను రక్షిస్తున్నాడు. పాపుల ఏళ్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే ఒకటి, పాపులను దగ్గర తీర్చుకుని వారి కొరకు చనిపోతున్నాడు. ఏ పాపులనే దగ్గర తీర్చుకున్నాడు, ఏ పాపులనైతే దగ్గర చేర్చుకున్నాడు వారి కొరకు వారి పాపాల కొరకు చనిపోతున్నాడు. ఏ పాపంలో ఉండేవారిని అయితే దగ్గర తీసుకుని స్నేహితులుగా చేసుకున్నాడు, ఆ పాపంలో జీవిస్తున్న స్నేహితుల కొరకు ప్రాణం పెట్టాడు. ఏ పాపులైతే మా రెండో మరణాన్ని పొందుతున్నారో ఆ పాపంలో జీవించే వారి కొరకు ఆయన తన ప్రాణం పెట్టి వారిని రక్షిస్తున్నాడు. ఇది ప్రభు యొక్క ఉద్దేశం. అంటే పాపులను దగ్గర తీర్చాలా, పాపులతో స్నేహం చేసుకోవాలా. పాపులతో స్నేహం అంటే ఈయనపై పాపం చేయాలని కాదు, పాపంలో ఉండేవారిని దగ్గర చేర్చుకోవాలా, పాపంలో ఉండే వారిని స్నేహితులుగా చేసుకుని ప్రేమించాలి. 2, పాపంలో ఉండేవారిని రక్షించాలి. 3 మాటలు చూస్తున్నాం. 1, పాపంలో ఉండేవారి పట్ల ప్రభు ఉద్దేశం ఏంటి? దగ్గర చేర్చుకోవటం. 2, పాపంలో ఉండేవారిని తన స్నేహితులుగా చేసుకోవటం. 3, పాపం రక్షించడం. 4వదిగా పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనెను, అది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం. ఎన్నో మాట ఇది? 4వదిగా పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటి అని అంటే 23వ వచనం ఉంది. అని ప్రభు తన దూత ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థం. పాపుల పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే ఎలాంటిదండి? ప్రభు ఉద్దేశం ఓ రకంగా చెప్పాలంటే ఆయన మనకు తోడుకుంటున్నాడు. ఇంకోటి ఏం చేస్తున్నాడు? 21వ వచనం, తన ప్రజలను, అంటే పాపుల్ని ఏం చేస్తున్నాడంటే తన ప్రజలుగా చేసుకుంటూ వస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? ఎవరిని చేస్తున్నాడు? కొన్ని వాటిని పాపుల్ని ఏం చేస్తున్నాడు? తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అంటే ఎవరైతే పాపంలో ఉంటారో, ఎవరైతే పాపంలో జీవిస్తూ వస్తున్నారో అటువంటి వారిని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అంటే చూడండి, ప్రభు యొక్క ఉద్దేశం, ఒక పాపంలో ఉండే వ్యక్తి, ఒక పాపపు జీవితాన్ని జీవిస్తున్న వ్యక్తి, ఒక పాపపు జీవితాన్ని, పాప స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తిని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. ప్రభు ఉద్దేశం ఏంటండి? పాపంలో ఉండేవారిని తన ప్రజలుగా చేయటం, చేసుకోవడం. ఎవరైనా సరే ఇప్పుడు పాపం చేసేవాళ్ళు ఉంటారండి. ఒక వ్యభిచారమో, ఒక అబద్ధమో, ఒక దొంగతనమో, మోసమో చేసి పాపం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు నా బిడ్డలు అని మనం చెప్పగలుగుతామా? ఓ దొంగతనం చేసినోడు దొంగతనం చేసి పట్టుబడతాడు. పట్టుబడిన తర్వాత ఈ దొంగతనం చేసిన నా కొడుకే, నా కూతురే అని మనం చెప్పగలుగుతామా? చెప్పలేం. ఒకవేళ మన బిడ్డలైనా మౌనంగా ఉంటాం. ఎందుకని? చేసిన తప్పు కాబట్టి. కానీ దేవుడు ఎలాంటి వాడంటే ఆయన పాపంలో ఉన్న వ్యక్తుల్ని వీళ్ళు నా బిడ్డలని చెప్పుకుంటున్నాడు. అందుకే దేవునికి మనుషుడికి ఉన్న వ్యత్యాసం అదే. దేవుడేమో పాపం చేసిన వాళ్ళు నా బిడ్డలు అని అంటున్నాడు. అంటే ఆయన పాపం చేస్తానికి ఇష్టపడతల్లా,
ఆయన పాపాత్ముడు అని కాదు. ఈ పాపంలో చేసిన వాళ్ళని అందరూ అసహించుకున్నా నేను అసహించుకోను. వాళ్ళు నాకు దగ్గరకు కావాలి, వాళ్ళు నా బిడ్డలకు ఉండాలి, వాళ్ళ జీవితాలు నేను మార్చాలి, వాళ్ళ జీవితాలు మార్చాలనే ఉద్దేశం నాకు ఉంది కాబట్టి వాళ్ళ జీవితాలు మారుస్తానని దేవుడే ఈ లోకానికి నరవతారికి వచ్చి యేసు ప్రభు అనే రూపాన్ని ధరించుకుని ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? పాపంలో ఉండవారిని పాపుల్ని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అది దేవుని ఉద్దేశం. దేవుని ఉద్దేశం ఏంటండి? పాపంలో ఉండే మనుషుల్ని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. ఎవడైనా చేసుకుంటారా? ఒక పాప జీవితాన్ని కలిగిన వ్యక్తి, పాపంలో ఉండే వ్యక్తిని వీళ్ళు నా ప్రజలు, ఈ అక్క, ఈ అన్న, ఈ సోదరి నా ప్రజలని మనం చెబుతామా? ఓ దొంగతనం చేసినాడు దొరుకుతాడు, ఏడో చోట దొంగతనం చేసినాడు, మన ఊర్లో కాదులేండి బయట ఊర్లో దొరికాడనుకో, మనం ఆ మార్గంలో వెళ్తూ ఉంటాం, గవక్కను చూస్తాం, ఏందయ్యా కొడుతున్నారు అన్నాం అనుకో, వీడు దొంగతనం చేసాడు అంటారు. మన ఇంటి పక్కంటోడే, మన పాలోడే అవుతాడు. కానీ మనం ఏం చెబుతామా? నా అన్న నా తమ్ముడయ్యా ఎందుకు కొడుతున్నాం అంటామా? ఆ టైంలో మనం కూడా మౌనం కూర్చుంటాం, మౌనంగా ఉంటాం. మనకి ఎందుకు వెళ్ళిపోతాం, ఎందుకు ఆ మాట చెబితే మనల్ని కూడా కొడతారేమోనని. అంటే మానవుని యొక్క జీవితం ఏంటంటే ఒక తప్పు చేసినోడి నా బిడ్డ నా వాడు అని చెప్పుకోవడానికి మనం సిగ్గుపడతాం. కానీ యేసు ప్రభువు ఎలాంటి వాడు తెలుసా? పాపంలో పాప జీవితాన్ని కలిగిన వారిలో పాప జీవితాన్ని కలుగుతూ పాప జీవితాన్ని జీవిస్తున్న వారిని నా బిడ్డలని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన బిడ్డలుగా మనల్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. తన స్వకీయ ప్రజలుగా, తన స్వరక్తమిచ్చి సంపాదించిన ప్రజలుగా, తన సొంత బిడ్డలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎవరైనా ఈ లోకంలో అలా చేసుకోవడానికి ఇష్టపడతారు మీరు చెప్పండి? ఒక పాపి నా బిడ్డ అని ఎవరైనా చెప్పగలుగుతారా? మరి అందుకే క్రైస్తవంలో చాలా మంది విమర్శించేవాడు అంటారు, యేసు ప్రభు అంటే అట్టా ఇట్టా ఇట్టా అట్టా అని. నేను చెప్పదలిసేది ఏంటంటే యేసు ప్రభు వారు ఎవరూ చేయని గొప్ప కార్యం చేస్తున్నాడు. ఏంటి? పాపంలో ఉండే వ్యక్తులు నా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు. ఎందుకు నా బిడ్డలు అని చెప్పుకుని వారి పాపాలు తీసేస్తున్నాడు. ఎవరైతే పాపాలు ఉంటున్నారో వారి పాపాలు తీసేస్తున్నాడు. మరి అంత గొప్పగా ఎవరైనా చెప్పుకోగలుగుతారా? మనం పాపినే, వాస్తవం నేను పాపినే. నేను యేసు ప్రభుని ఎరగ మునుపు, నా జీవితం మార్చుకోక మునుపు, నేను ప్రవర్తన జీవితాన్ని మార్చుకోక మునుపు నేను పాపినే. నాలో ఎన్నో పాపాలు ఉన్నాయి. నేను అబద్ధాలు ఆడేవాడిని, మోసం చేసేవాడిని, చెడ్డ చూపులు ఉండి, దురాలోచనలు ఉండి, మోహచూపు ఉంది, ఎన్నో కోరికలు, ఎన్నో ఆశలు, శరీరాశలు ఎన్నో ఉన్నాయి. మరి అవన్నీ నేను పాపలుండా యేసు ప్రభు ఇతడు నా కుమారుడు అని నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. అంటే నన్ను తన బిడ్డగా చేసుకున్నాడు, తన ప్రజలుగా చేసుకుంటూ వస్తున్నాడు. అంటే ఒక పాపములో ఉన్న వ్యక్తిని ఎవరైనా తన కుమారుడుగా కుమార్తెని చెప్పగలుగుతారా? చెప్పలేరు. కానీ యేసు ప్రభు చెప్పాడు, నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను అన్నాడు నాతో. ఏమన్నాడు? నీవు నా కుమారుడువు, నేను నిన్ను కని ఉన్నాను. అంటే యేసు ప్రభు తన ప్రజలుగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పాపపు జీవితం కలిగిన వ్యక్తిని ఈ లోకంలో ఎవరు చేయని గొప్ప కార్యం, ఎవరు జరిగించని కార్యం, ఈ లోకంలో ఎంతమంది మనకు స్నేహితులుండ, బంధువులుండ, రక్త సంబంధికులుండ, అనేకమైన వారు మనకుండ, వాళ్ళు ఎవ్వరూ కూడా పాపిని నా వారు అని ఎవరో చెప్పరు. చెబుతారా? చెప్పరు. ఎవరో చెప్పరు. పాపంలో ఉండేవాళ్ళు నా వాళ్ళు అని ఎవరు చెప్పరు. కానీ యేసు ప్రభు చెబుతున్నాడు, పాపంలో జీవిస్తున్న మనుషులు నా ప్రజలు. అయితే ఎవరైతే పాపంలో జీవిస్తున్నారో వారి పాపాలు తీసేసి వారి పాపాల కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా, వారి పాపాల కొరకు ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచడం ద్వారా ఎవరినైతే తన ప్రజలుగా చేసుకున్నాడో ఎవరినైతే తన ప్రజలుగా చేసుకున్నాడో ఆ ప్రజల్లో పాపాలు ఉన్నాయి. ఆ ప్రజల్లో ఉన్న పాపాలు తీసేయటానికి ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఏం చేస్తూ వచ్చాడండి? కలువరిశిలలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడు. అంటే ఏ ప్రజల్లో అయితే పాపాలు ఉండేవో, ఏ ప్రజలైతే పాపాలు జీవిస్తున్నారో ఆ ప్రజల యొక్క పాపాలు తీసేయటానికి యేసు ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు? కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేస్తూ వచ్చాడు. ఇదన్నా ఆ వాటర్ ఎటు ఉన్నారు. ఇదన్నమాట నాలుగోదిగా మనం చూస్తూ వస్తున్నాం. ప్రజల పట్ల పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశము ఏంటి? బుక్ మీద పడుతుంది చూడండి. పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటండి? పాపుల ఎడల ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకటి పాపుల్ని తన దగ్గర చేర్చుకుంటున్నాడు. రెండు, పాపుల ఎడల ప్రభు ఉద్దేశం ఏంటి? పాపులతో కాదు, పాపుల్ని మొదటగా తన దగ్గర చేర్చుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశం, చేర్చుకోవటం. రెండు, ప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? వారిని స్నేహితులుగా చేసుకుంటున్నాడు పాపుల్ని. మూడోదిగా ఆయన ఉద్దేశం ఏంటి? పాపుల్ని రక్షిస్తున్నాడు. నాలుగోదిగా ప్రభు ఉద్దేశం ఏంటంటే పాపుల్ని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. అది ఆయన ఉద్దేశం. ఏం చేస్తున్నాడండి? తన ప్రజలుగా. ఈ లోకంలో ఏ పాపిని కూడా
నా వారని ఎవరు చెప్పలేరు. కానీ యేసుప్రభు వారు పాపంలో జీవిస్తున్నవారు నా వారని చెప్పి ఎవరైతే తన వారు పాపంలో జీవిస్తున్నారో వారి పాపాలను తీసివేయటానికి ఈ లోకానికి యేసుప్రభు వచ్చాడు. అది దేవుని యొక్క ఉద్దేశం. అంటే పాపంలో జీవిస్తున్న వ్యక్తులను కూడా నా ప్రజలని చెప్పుకోగలిగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారే. ఎందుకంటే పాపంలో జీవిస్తున్న వ్యక్తి ఎన్నో పాపాలు చేసినా అతడు నావాడని చెప్పి దగ్గర తీసుకుని ఆ వ్యక్తికి బదులుగా, అంటే ఏ వ్యక్తినైతే నా ప్రజలని దగ్గరకు తీసుకున్నాడో ఆ ప్రజల యొక్క పాపాల కొరకు యేసుప్రభు కలువరిశిల్లో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఇది 4వ మాట. 5వ విషయం చూద్దారండి. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. లూకా సువార్త 15వ అధ్యాయం 2వ వచనం. పరిసయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయుచున్నాడని చాలా సణుగుకొనిర్రి. కాబట్టి 5వ మాట ఏంటంటే పాపుల ఎడల ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశము. 1 వారిని దగ్గర తీసుకోవాలా, 2 వారిని స్నేహితులుగా చేసుకోవాలా, 3 వారిని రక్షించాలా, 4 ఆ పాపంలో ఉండే వారిని తన ప్రజలుగా చేసుకోవాలి, 5వదిగా చూడగా వారితో భోజనం చేయాలంట. ఏం చేయాలంటున్నాడండి? భోజనం. అంటే పాపులతో ఎవరైనా భోజనం చేస్తారా? మీరు చూడండి, ఎవరైనా చేస్తారా? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, ఒక పంచాయతీ ప్రెసిడెంట్, ఎమ్మెల్యేనో, లేకపోతే మినిస్టరు, లేకపోతే ఇంకోళ్ళు ప్రధానమంత్రి, ఇంకోళ్ళు ఉండరు ముఖ్యమంత్రి. బాగా పాపం చేసే వాళ్ళతో వచ్చి నేను కూడా మీతో కూడా భోజనం చేస్తానని ఎవరైనా చేస్తారా? చేయరు. ప్రధానమంత్రి కంటే కూడా, ముఖ్యమంత్రి కంటే కూడా గొప్పవాడు ఎవరంటే దేవుడే. దేవుడే నరవతారికి ఈ లోకానికి వచ్చి పాపం ఉంటూ పాప జీవితాన్ని కలిగిన వారితో భోజనం తినడానికి ఇష్టపడుతున్నాడు, భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అంటే ఎంత గొప్ప కార్యం చూడండి. ఒక పాపికి దేవుడిస్తున్న విలువ ఎంత, ఒక పాపికి దేవుడిస్తున్న ధన్యత ఎంత, ఒక పాపిని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్నది అర్థమవుతుంది. పాపంలో ఉన్న వ్యక్తితో ఎవరైనా భోజనం చేస్తారా? ఎవరో చేసేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభువు చేయటానికి ఇష్టపడుతున్నాడు. అందుకంటాడు, ఒక మాట చూసినట్లయితే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ప్రకటన 3:20వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపు నద్ద నుండి నిల్చుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడు భోజనము చేయుదుము. కాబట్టి 5వ మాట ఏంటంటే భోజనం. పాపుల ఎడల ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పాపంలో జీవిస్తున్న వారి పట్ల పాపుల ఎడల ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటి? 1 వారిని దగ్గర తీసుకోవాలా, 2 వారిని స్నేహితులుగా చేసుకోవాలి, 3 వారిని రక్షించాలి, 4 వారిని తన ప్రజలుగా చేసుకోవాలి, 5వదిగా చూసినట్టు పాపుల ఎడల ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం ఏంటంటే భోజన సహవాసం కలిగి ఉండాలి. అంటే పాపంలో ఉండే వారి పట్ల ప్రభు ఉద్దేశం ఏంటంటే ఎవరైతే పాపంలో ఉంటారో వారితో భోజన సహవాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు. అయితే పాపులతో భోజనం ఎట్లా చేస్తున్నాడంటే వాళ్ళని పరిశుద్ధపరిచి వారితో భోజనం చేస్తున్నాడు. అర్థమవుతుందండి? ఒక పాపంలో ఉండే వ్యక్తి, ఒక పాప జీవితాన్ని కలిగిన వ్యక్తి, ఒక పాప జీవితాన్ని కొనసాగుతున్నటువంటి వ్యక్తి తనలో ఉన్న పాపాలను యేసు ప్రభు వారు తీసివేసి తనను పరిశుద్ధపరిచి తనతో భోజన సహవాసం కలిగి ఉంటున్నాడు. అది ప్రభు యొక్క ఉద్దేశం. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం గ్రహించాలి, ఆ ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలామంది కూడా ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోలేకపోతున్నారు. యేసు ప్రభు అంటే ఒక కులం, ఒక మతానికి ఒక కులానికి మత మార్పిడి సంబంధించిన వాడు అనుకుంటున్నారు. పొరపాటు. యేసు ప్రభు వారు పాపుల పట్ల ఒక ఉద్దేశం కలిగి లోకానికి వచ్చాడు. యేసు ప్రభు వారు కులం మతం అని ఎక్కడా చెప్పలా. యేసు ప్రభు వారు ఒక ఉద్దేశం కలిగి లోకానికి వచ్చాడు. పాపుల ఎడల ఒక ఉద్దేశం ఉంది. ఏంటి ఆ ఉద్దేశం? పాపిని దగ్గరకు చేర్చుకోవాలా, ఎవరో చేర్చుకోకపోయినా. 2 పాపిని తన స్నేహితుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. 3 పాపిని రక్షిస్తున్నాడు. 4 పాపిని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. 5 పాపిని పాపితో భోజన సహవాసం చేస్తున్నాడు. ఈ 5 అంతర అనుభవం చేర్చుకోవడానికి, స్నేహితుడిగా రక్షించడానికి, తన ప్రజలుగా చేసుకోవడానికి, వాళ్ళతో భోజన సహవాసం చేయడం కొరకు ఏ పాపులైతే తన దగ్గర చేర్చుకున్నాడు ఆ చేర్చుకున్న ప్రజలు కానీ, ఆ స్నేహితులుగా చేసుకున్న పాపులు కానీ, చేర్చుకున్న పాపులు కానీ, స్నేహితులుగా చేసుకున్న పాపులు కానీ,
ఇంకా ఎవరైతే రక్షిస్తున్నాడో ఆ పాపులను కానీ, ఎవరైతే తన ప్రజలుగా చేస్తున్నారో ఆ పాపులు కానీ, ఎవరితో అయితే భోజన సాహసం కలిగి ఉన్నాడో ఆ పాపులు కానీ, అంటే ఆ పాపంలో ఉండేవారు ఆయన ఈ 500 అనుభవం ఎవరి ఎట్లా జరిగిస్తున్నాడో వారిలో పాపాలు ఉన్నాయి. ఆ పాపాలన్నిటిని కూడా తీసివేయటం కొరకై యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండే వ్యక్తి దగ్గర చేర్చబడుతున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో కొరకు ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండే వ్యక్తి దగ్గర చేర్చబడుతున్నాడు. ఆయన చనిపోయి పాపంలో ఉండే వ్యక్తి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండే వ్యక్తి ఏం చేయబోతున్నాడు మొదటి నుంచి మా జీవితం చూడండి. ఆయన పాపంలో ఉండే వారి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండేవారిని తన దగ్గర చేర్చుకుంటున్నాడు. ఆయన పాపంలో ఉండేవారి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండేవారిని తన స్నేహితులుగా చేసుకుంటున్నాడు. 3, ఆయన పాపంలో ఉండేవారి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండేవారిని రక్షిస్తున్నాడు. ఆయన పాపంలో ఉండేవారి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా 4వదిగా తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. 5, ఆయన పాపంలో ఉండేవారి కొరకు చనిపోయి తిరిగి లేచడం ద్వారా పాపంలో ఉండేవారితో భోజన సావాసం కలిగి ఉంటున్నాడు. ఇంత అద్భుతం ఎవరైనా చేయగలుగుతారా? వీటన్నిటి కారణం ఏంటంటే యేసుప్రభు యొక్క ప్రేమ. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను. ఆ ప్రేమ శాశ్వతమైన ప్రేమ. ఇర్మీయా గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. శాశ్వతమైన ప్రేమ, ఎన్నడూ మారని ప్రేమ. 31వ అధ్యాయం 3వ వచనంలో శాశ్వతమైన ప్రేమ. అలాంటి ప్రేమతో యేసుప్రభు మనల్ని ప్రేమించి, పాపులమైన మనల్ని ప్రేమించి తన దగ్గర చేర్చుకుంటున్నాడు. పాపులమైన మనల్ని ప్రేమించి మనతో స్నేహం చేస్తున్నాడు. పాపులమైన మనల్ని ప్రేమించి మనల్ని రక్షిస్తున్నాడు. పాపులమైన మనల్ని ప్రేమించి మనల్ని తన ప్రజలుగా చేసుకుంటున్నాడు. పాపులమైన మనల్ని ప్రేమించి మనతో భోజన సావాసం కలిగి ఉంటున్నాడు. ఇది ప్రభైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశాన్ని గ్రహించిన వారమైతే ఒకే మాట అనాలి, యేసు ప్రభా నేను పాపిని, నా పాపాలు క్షమించండి. నేను పాపంలో నన్ను నీ దగ్గర చేర్చుకోవడం కొరకు నువ్వు కలువరిశిలో నా పాపాలు తీసేయడం కొరకు చనిపోయి తిరిగి లేచావు. నన్ను నీ స్నేహితులుగా చేసుకోవడం కొరకే నా పాపాల కొరకు నువ్వు మరణించావు. నన్ను రక్షించడం కొరకు ప్రభా కలువరిశిలో నా కొరకు ప్రాణం పెట్టావు. నన్ను నీ ప్రజలుగా చేసుకోవడానికి నీ ప్రాణం పెట్టడానికి కూడా వెనక తిరిగి ఆలోచించాల. నాతో భోజన సాహసం కలిగి ఉండటానికి ప్రభా నాలో ఉన్న పాపాలు తీసివేస్తున్నావు. యేసు ప్రభా నేను పాపిని, దేవా నువ్వు దగ్గర చేర్చుకోవడానికి కూడా యోగ్యత లేనంత పాపిని. నువ్వు నాతో స్నేహం చేయడానికి కూడా అంత యోగ్యత లేనంత పాపిని. నువ్వు నన్ను రక్షిస్తానికి కూడా యోగ్యత లేనంత పాపిని. నీ ప్రజలుగా చేసుకోవడానికి కూడా యోగ్యత లేనంత పాపిని. ప్రభా నువ్వు నాతో భోజన సాహసం చేయడానికి కూడా యోగ్యత లేనంత పాపిని. నన్ను క్షమించి ప్రభా నా కొరకు ఇన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాను. నేను పాపంలో ఉన్న నా కొరకు నన్ను దగ్గర తీర్చుకుని నాతో స్నేహం చేసి నన్ను రక్షించి నన్ను నీ ప్రజలుగా చేసుకుని నాతో భోజన సావాసం చేస్తున్నావు. ఈ యోగ్యత నాకైతే లేదు, ఇంత ధన్యత నాకైతే కాదు ప్రభా. కానీ నన్ను ప్రేమించి నా కొరకు నువ్వు ఇచ్చావు. దేవా నా పాపాలు క్షమించు. నా ఎడల నీ ఉద్దేశం నా పాపాలు క్షమించడమే. నా పాపాలు క్షమించి నన్ను నీ దగ్గర చేర్చుకో. నన్ను నీ స్నేహితుడిగా చేసుకో. నన్ను రక్షించు. నన్ను నీ ప్రజలుగా చేసుకుని నాతో భోజన సావాసం కలిగి అంటే రక్షణ మార్మోస్ బాప్తిసం తర్వాత ప్రభు వల్ల పాల్గొంటున్నాం. అంటే ఆయన దేహంలో పాల్గొంటున్నాం. ప్రభుతో భోజన సావాసం కూడా ప్రభిస్తున్నాడు. అటు అనుభవం ప్రభు మనకి ఇవ్వటం కొరకై యేసు ప్రభా నేను పాపి నన్ను క్షమించి నాకు ఒక మంచి జీవితాన్ని ఇమ్మని ప్రభుని అడుగుదాం. ప్రభు అట్టి మంచి జీవితాన్ని ప్రభు ఇచ్చినట్లు ప్రభు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ఎలీషా ప్రార్థన చేస్తాడు. చివరి ప్రార్థన ఆశీర్వాదం నేను ఇస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రేపాల్లో గొప్ప తండ్రి యేసయ్యానికి స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ప్రభువా పాపుల పట్ల మీరు ఎట్లా ఉన్నారో మాట్లాడినారు, వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా పాపుల్ని చేర్చుకున్నారు, మీరు పాపులకు స్నేహితులుగా చేసుకున్నారు. ప్రభా పాపుల్ని రక్షిస్తున్నారు. దేవా పాపుల్ని మీ ప్రజలుగా చేసుకున్నావు. అలాగే ప్రభా పాపులతో భోజన సవాసం కలిగిస్తున్నావు. కలిగి ఉంటున్నావు. ప్రభా దేవా నువ్వు ఎంత గొప్ప దేవుడు. నువ్వు శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. దేవా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఈ దినం క్షేమంగా నడిపించినారు. వందనాలు, స్తోత్రాలు. దేవా ఇదిగో తండ్రి రెడ్డిపల్లి గ్రామాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా సహోదరి లూదియాని జ్ఞాపకం చేసుకోండి. తన కుమార్తెను జ్ఞాపకం చేసుకొని తన తల్లి గారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా క్షేమాన్ని దయచేయండి, తోడు నడిపించండి, దీవించి ఆశీర్వదించండి, ప్రతి అవసరాలు అక్కలు తీర్చండి, సాయం చేయండి. అలాగే ప్రభా కూడి ఇచ్చిన ప్రభా అన్నగారిని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా ఇంకో అక్కని జ్ఞాపకం చేసుకోండి. ప్రభా వారి అవసరాలు అక్కల్లో తీర్చండి. ప్రభా దేవా నిశ్చితమైతే ప్రభా నీ సన్నిధికి నడిపించి రక్షణ కార్యం జరిగించండి. దేవా వారి కుటుంబాలు రక్షించండి. దేవా నీలో నిలిచిండు కృప చూపి సాయం చేయండి. ఒక కుటుంబ కొరతలు అవసరాలు అక్కలు తీర్చండి, ఆరోగ్యాలు దయచేయండి, క్షేమాన్ని దయచేయండి.
వాళ్ళలో ఉన్న ప్రతి బలహీనత తీసివేసి స్వస్థపరచమని, ఆరోగ్యం దయచేయమని, క్షేమాన్ని దయచేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. అలాగే యమలత సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. తన కుటుంబాన్ని కూడా రక్షణ మార్మర్చి దయచేయండి. వారి అవసరాలు అక్కలు తీర్చండి. ప్రభా రాములమ్మకని జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాన్ని, బిడ్డల్ని, మనవల్ని, మనవరాల్ని, అల్లుల్ని జ్ఞాపకం చేసుకోండి. కుమార్తెలు జ్ఞాపకం చేసుకోండి. రక్షణ కార్యం జరిగించండి. వారి కొరతల అవసరాలు తీర్చండి. అక్క కూడా ఆరోగ్యం, క్షేమాన్ని దయచేయండి. ఈ గ్రామం పైన కనుదృష్టి నిలపమని, అనేక ప్రజల రక్షణ మార్మర్చి దయచేయమని. ఇదిగో ప్రభా చిన్న బిడ్డల్ని సందుకొచ్చారు ప్రభా యేసయ్య, వాళ్ళకి కూడా జ్ఞాపకం చేసుకున్నారు. కుటుంబాలు జ్ఞాపకం చేసుకుని చిన్న బిడ్డల కుటుంబాలు, బిడ్డలు కూడా దీవించి ఆశీర్వదించి రక్షణ కార్యం జరిగించమని, వాళ్ళ చదువుల తోడు నడిపి సహాయం చేయమని సమస్తం నేస్తాలకు అప్పచెప్పుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము ప్రభుపాల్లో గొప్ప తండ్రి. ఆమేన్. తొట్టెలుకుని మనం కాపాడుకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుకును, పాపులమైన మన జీవితాలు మార్చి తన దగ్గర చేర్చుకుని, తన స్నేహితులుగా చేర్చుకుని, తన స్నేహితులుగా చేసుకుని, మనం తన దగ్గర చేర్చుకుని, తన స్నేహితులుగా చేర్చుకుని, అదే రీతిలో ప్రభు యొక్క ప్రభుతో రక్షించబడి, ప్రభు బిడ్డలుగా ఉంటూ, ప్రభు ప్రజలుగా ఉంటూ, ప్రభుతో భోజన సాహసం కలిగి ఉన్నట్లు ఆ యొక్క జీవితం కొరకై, మన జీవితాలు మార్చుకోవడం కొరకై మార్చబడిన మన జీవితాలు దేవునికి మహిమకరంగా, మన పాపాలు క్షమించబడి దేవునికి మహిమకరంగా ఉన్నట్లు ప్రభు ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ కుటుంబాలకి చేరొచ్చిన వారందరికీ ప్రభు కృప తోడేయండి, సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్.